వర్షం పడుతుంది, మళ్ళా వర్షం పడుతుంది. అంబ్రెల్లాది అంబ్రెల్లాది ఒకసారి అంబ్రెల్లాది అన్న, అంబ్రెల్లా అన్న, అంబ్రెల్లా థ్రెడ్ వస్తుంది ఇది. తీసుకోమను.
జన్మభూమిది ఉడితే పుట్టాలి హిందువుగా ఉడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా హనుమంతుని జెండా చేతిలో వస్తే చేసరి తిలకం నుదుటన వేస్తే హనుమంతుని జెండా చేతిలో వస్తే పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అంట ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అంట ఉందిరా మనకు తమ్ముడా కూటాలు ఎదురైన తల్వారు
జరిగినది. స్వామివారు భక్తులను ఉద్దేశించి మన ఆంజనేయ స్వామిని గురించి అనుగ్రహ భాషణం అంటే ఉపన్యాసం చెప్తారు. కావున 50 మంది భక్తులు కూడాను నిశ్శబ్దంగా ఉండి వారు చెప్పే మంచి మాటలు విని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. మన ఋత్విక్ మహాశయులందరూ కూడాను స్వామి అనుగ్రహ భాషణం మన అందరం కూడాను శ్రవణం చేయాలి. కాబట్టి అందరూ కూడాను ఈ వేదిక దగ్గరికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నమః పార్వతీపతయే. ఇక్కడ దగ్గర 10 కిలోమీటర్లు వేరే స్వగ్రామం. ఇవాల్టి రోజున పరమ పవిత్రమైన సుముహూర్తంలో మన దేశం యొక్క విశేషంగా మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రసిద్ధమైనటువంటి క్షేత్రముల్లో విశిష్టమైనటువంటి క్షేత్రంగా భాసిల్లుతూ ఉన్నటువంటి ఈ సింగరకొండ క్షేత్రంలో ఆంజనేయ స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క దివ్య సన్నిధానంలో అనేక మంది భక్తులందరూ అత్యంత శ్రద్ధాభక్తులతో ఆంజనేయ స్వామి యొక్క సేవను చేసి విశేషంగా చేసినటువంటి సహకారంతో
నూతనంగా నిర్మింపబడినటువంటి శిలామయమైన భవ్యమైనటువంటి మందిరంలో పునఃప్రతిష్ఠ కుంభాభిషేకాలని నిర్వర్తించాము. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనను మన దేశంలో అనాది కాలంగా చేసుకుంటూ రావడం అనేది విశేషమైనటువంటి సంప్రదాయంగా ఉన్నది. ఆంజనేయ స్వామి యొక్క మహిమ అనేది అపారమైనటువంటిది. చాలామంది భక్తులకి అనుభవంలో ఉన్నటువంటి విషయం, చాలామంది అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం, ఏదో నోటి మాట మాత్రమే కాకుండా చాలామంది పలుమార్లు అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అనంటే, అనేక సందర్భాల్లో మనం ఏదైనా ఒక కార్యాన్ని సంకల్పించినప్పుడు అథవా మనకి ఏదైనా ఒక పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకా దీని నుంచి బయటపడడం అనేది అసంభవం అన్నంత విధంగా అధర్మ మార్గంలో వెళ్ళి మొదట ఏదో కాస్త సుఖంగా ఉన్నట్టు అనిపించినా కూడా తర్వాత చాలా అధోగతిని పొందినటువంటి వాళ్ళు కూడా లోకంలో మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు. చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎంతోమంది ఉదాహరణలుగా మన కళ్ళ ముందే ఉన్నారు. ఒక కాలంలో చాలా పెద్ద స్థితిలో ఉండి, మంచి స్థితిలో ఉండి, ఎవరిని లెక్కించకుండా, ఎవరు చెప్పింది వినకుండా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ చేసి విపరీతమైనటువంటి దర్పంతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి చివరికి అధోగతిని పొందినటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. దానికి కూడా మనకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఇలాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి. కాబట్టి అంటే ఏమిటి, ఎవరైతే తప్పు చేసి దాని శిక్షను అనుభవిస్తున్నాడో వాడిని ఉదాహరణగా తీసుకోవాలి. దేనికోసం అంటే మనం ఆ తప్పులు చేయకూడదు అనేటటువంటి భావనని పొందడానికి. అదేవిధంగా ఎవరైతే మంచి పనులు చేసి మంచి స్థితిలో ఉన్నారో వాళ్ళని మనం ఉదాహరణలుగా తీసుకోవాలి. మనం కూడా వాళ్ళలాగా మంచి పనులు చేసి మన వల్ల ఎంత అవుతుందో అంత మంచి పని చేసి వాళ్ళలాగా మనం మంచి స్థితిలో ఉండాలి, శ్రేయస్సుని పొందాలి అనేటటువంటి విషయంలో వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి. అయితే ఇంకా కూడా కొంతమందికి ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటి అని అంటే, సరే ఇదంతా బాగానే ఉంది, ఇలాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకుంటాం, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంకా కొంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పినట్టుగా రకరకాల తప్పులు చేసినా కూడా హాయిగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతో ధర్మ మార్గంలో ఉన్నా కూడా కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన వీళ్ళ సంగతి ఏమిటి, వీళ్ళకి ఎందుకు ఇలా అవుతోంది అని మనకు ఒక ప్రశ్న మిగులుతుంది మనసులో. ఇంకా మిగిలింది ఆ మనసులో ఆ ప్రశ్న. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఈ కర్మలు అనేవి ఏవైతే ఉన్నాయో, పుణ్యకార్యాలు పాపకార్యాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఇవి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒట్టి ఈ జన్మలోవి మాత్రమే కాదు, ఈ జన్మలో, కిందటి జన్మలో, అంతకుముందు జన్మలో ఇలా రకరకాల జన్మల్లో ఎన్నో కర్మలు ఉన్నాయి. ప్రతి మనిషి దగ్గర ఎన్నో కర్మలు ఉన్నాయి. ఈ కర్మలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇలా ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇందులోనూ మళ్ళీ కొన్ని చాలా ప్రబలమైనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి, దుర్బలమైనటువంటి, దానితో పోలిస్తే దుర్బలమైనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. ఇలా కూడా ఉంటాయి కర్మల్లో. అప్పుడు ఏమవుతుంది అంటే, ఏదైనా ఒక ప్రబలమైనటువంటి కర్మ వీడికి ఫలాన్ని ఇస్తోంది అని అంటే, అప్పుడు మిగతా దుర్బలమైనటువంటి కర్మలు ఫలాన్ని ఇవ్వలేవు. అవి తాత్కాలికంగా ఆగిపోతాయి. ఈ బలవంతమైనటువంటి పని అంటే ఈ ప్రబలమైనటువంటి కర్మ ఫలాన్ని ఇస్తోంది కాబట్టి దాని ముందు ఇది ఊరికే ఉండాల్సి వస్తుంది ఈ మిగతా కర్మ. ఎప్పుడైతే ఆ ప్రబలమైనటువంటి కర్మ క్షీణిస్తుందో, ఫలాన్ని ఇచ్చి చివరికి అది క్షీణిస్తుందో, అప్పుడు ఈ మిగతా కర్మలన్నీ కూడా ఫలాన్ని ఇవ్వడం మొదలెడతాయి. మా గురుగారు ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఏమిటి అనంటే, భగవంతుడు ఎలాంటి వాడు అనంటే ఒక ప్రవహిస్తూ ఉన్నటువంటి నది లాంటి వాడు అని చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి దీని అర్థం ఏంటి, ప్రవహించే నది లాంటి వాడు దేవుడు అనంటే దాని అర్థం ఏమిటి అనంటే, నది అనేది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరు నదికి వెళ్ళినా కూడా వాళ్ళకి నీళ్ళు ఇస్తుంది. కానీ మనం నది దగ్గరికి వెళ్ళాలి. ఎవరు నది దగ్గరకు వచ్చినా కూడా నది వాళ్ళకి నీళ్లు ఇస్తుంది. ఒక చదువుకున్నటువంటి వాడు వచ్చాడు, ఒక చదువు లేనటువంటి వాడు వచ్చాడు, ఒక శ్రీమంతుడు వచ్చాడు, ఒక బీదవాడు వచ్చాడు, ఒక మహారాజు వచ్చాడు, ఒక సైనికుడు వచ్చాడు, ఒక పెద్ద అధికారి వచ్చాడు, ఒక సామాన్యుడైనటువంటి ఉద్యోగి వచ్చాడు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నీళ్ళు ఇస్తుంది నది. నేను నీకు నీళ్ళు ఇవ్వను, నువ్వు పండితుడు కావు, నీకు చదువు రాదు కాబట్టి నేను నీకు నీళ్ళు ఇవ్వను అని ఎప్పుడు కూడా అనదు నది. అలాగే నువ్వు సామాన్యుడు, నువ్వు పేదవాడివి కాబట్టి నేను నీకు నీళ్ళు ఇవ్వను అని ఎప్పుడు నది అనదు. ఎవరైనా కూడా నది నీళ్ళు ఇస్తుంది. ఎవరు నది దగ్గరికి వెళ్ళినా కూడా వాడికి నీళ్ళు ఇస్తుంది. అందులోని ఇంకో విశేషం ఏమిటి అనంటే, మనం ఎంత పెద్ద బిందెని పట్టుకెళ్తే అన్ని నీళ్ళు ఇస్తుంది. చిన్న బిందెని పట్టుకెళ్తే కొన్నే నీళ్ళు ఇస్తుంది. పెద్ద బిందెని తీసుకెళ్తే ఎక్కువ నీళ్ళు ఇస్తుంది.
కాబట్టి మనం ఎలాంటి పాత్రను తీసుకెళ్తామో అన్ని నీళ్ళని ఆ నది మనకిస్తూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మనం భగవద్ ఆరాధన చేసేటప్పుడు అంటే మనకు కూడా భగవంతుడు అనుగ్రహం కావాలి అని అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని ఆశ్రయించాలి. అలాగని నేను ఇంట్లోనే కూర్చుంటాను, నది మాత్రం నా ఇంటికి రావాలి, నా ఇంటికి వచ్చి నీళ్ళు ఇచ్చి వెళ్ళాలి అని అంటే మాత్రం అది అయ్యేది కాదు. నేను నది దగ్గరికి వెళితే కానీ నది నాకు నీళ్ళు ఇవ్వదు. అక్కడికి వరకు వెళ్ళాలి, వెళితేనే నది నాకు నీళ్ళు ఇస్తుంది. నేను ఇంట్లోనే కూర్చుంటాను అని అంటే మాత్రం నువ్వు ఇంట్లో కూర్చో, కానీ నువ్వు పెద్ద మహారాజు అయినా కూడా ఇంట్లో కూర్చుంటే నది నీళ్ళు ఇవ్వదు. పెద్ద చదువుకున్నవాడు, ఎన్ని శాస్త్రాలు ఎన్నో పెద్ద పెద్ద చదువుల్ని చదివినవాడు కూడా నేను ఇంత చదువుకున్నాను కదా, నేను ఎందుకు నది దగ్గరికి వెళ్ళాలి, నేను ఇక్కడే ఉంటాను అంటే అది అయ్యే పని కాదు, వాడికి నీళ్ళు ఇవ్వదు. చదువుకున్నవాడైనా ఎవరైనా సరే నది దగ్గరికి వెళ్తేనే వాడికి నీళ్లు. చదువుకోనివాడు నది దగ్గరికి వెళ్ళినా వాడికి నీళ్ళు వస్తాయి, చదువుకున్నవాడు ఇంట్లో కూర్చున్నా వాడికి నీళ్లు దొరకవు. కాబట్టి ఎవరైనా సరే దాని దగ్గరికి వెళ్ళాలి, నది దగ్గరికి వెళ్ళాలి, వెళితేనే వాడికి నీళ్లు. అందులోనూ పెద్ద గిన్నె చిన్న గిన్నె అవి కూడా తేడా ఉన్నాయి, ఆ తేడాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనంతటినీ మనం చక్కగా తెలుసుకొని భగవంతుడు నదిలాగా ఎప్పుడూ మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉంటాడు. కాబట్టి ఎవ్వరూ కూడా నాకు దేవుడు అనుగ్రహిస్తాడో లేదో అని అనుకోవాల్సినటువంటి పని లేదు. భగవంతుడు అందరికీ కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు. దానికి ఎన్నో ఉదాహరణలను మనం చూసాము, చదివాము, ఎంతోమంది అనుభవంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా అందరినీ చక్కగా అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉంటాడు. కానీ మనం ఆశ్రయించవలసినటువంటి మార్గంలో మనకి సాధ్యమైనటువంటి వీలైనటువంటి ఏదైనా ఒక మార్గంలో ఆ భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఆ భగవద్ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మనకి లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయాన్నే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మనకు ఉపదేశించడానికని అవతరించారు. మన దేశంలో 1200 సంవత్సరాలకు పూర్వం శంకరాచార్యుల వారు అవతరించి ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. అందరికీ కూడా శంకరాచార్యుల వారు చెప్పారు. చాలామంది వినుంటారు, ఏమిటంటే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని అన్నారు. ఏమిటి అనంటే నువ్వు నాకు దేవుడు అనుగ్రహిస్తాడో లేదో అని భావించో, అథవా ఇంకేదో నాకు ఆ పనుంది ఈ పనుంది అని ఏవేవో సాకులు చెప్పో భగవద్ ఆరాధన చేయడం మానేయద్దు. భగవంతుడిని భజించడం మొదలుపెట్టు, భగవంతుడిని నామస్మరణ చెయ్యి. అలా చేయడం వల్ల నీకు ఉపయోగపడుతుంది. దానివల్ల నీకు జీవితంలో పుణ్యం లభిస్తుంది. ఈ పుణ్యం వల్ల నువ్వు మంచి లోకాల్ని పొందగలుగుతావు, మంచి ఫలాన్ని పొందగలుగుతావు. నువ్వు వేరే లౌకికంగా ఏమేమి సంపాదించినా కూడా ఇవన్నీ కూడా అనిత్యం, ఇవన్నీ కూడా ఎప్పుడు నీతో పాటు ఉండవు. నువ్వు ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే నీతో పాటు ఉంటాయి. ఏమేమి డబ్బు కానీ, ఐశ్వర్యం కానీ, అందం కానీ, సౌందర్యం ఇవేమున్నా కూడా, అధికారం, ఇవన్నీ కూడా ఈ శరీరం మనతో ఉన్నంత వరకు మాత్రమే మనతో ఉంటాయి. ఆ తర్వాత వీటన్నిటిని మనం వదిలిపెట్టి వేరే చోటకి వెళ్ళాల్సి వస్తుంది. అసలు వాస్తవంగా శరీరాన్నే వదిలిపెడతాం, ఇంకా శరీరాన్నే మనం వదిలిపెట్టి వెళ్తున్నాం. దీన్నే మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. ఈ శరీరంతో సంపాదించుకున్న వాటిని వదిలేయాలి, శరీరాన్నే వదిలేస్తున్నాము అని చెప్పినప్పుడు ఇంకా శరీరంతో సంపాదించుకున్న వాటిని వదిలేయాలి అని ప్రత్యేకంగా విడిగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి ఇవేవి కూడా మనతో ఉండవు. కానీ మనతో ఉండేటటువంటి ఒకే ఒక విషయం అని అంటే మనం సంపాదించినటువంటి పుణ్యము. ఆ భగవత్ సేవ చేసో అథవా ఇంకొకళ్ళు ఉపకారం చేసో మనం సంపాదించినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో, అంటే మన శక్తికి అనుగుణంగా, ఇక్కడేం బోల్డ్ చేస్తేనే పుణ్యం అనేది లేదు. మన శక్తికి అనుగుణంగా మనం ఏం చేస్తామో అదే గొప్పది. అదే శాస్త్రంలో చెప్పారు. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. ఏమిటి అంటే ఈ దేవుడు ఆరాధన చేయాలి అంటే దానికి ఏదో బోల్డ్ అంతా ఖర్చు పెట్టాలి అంటే, ఆ సామర్థ్యం ఉన్నవాడు ఖర్చు పెడతాడు. అది లేనటువంటి వాడు అయ్యో నేను చేయగలనో లేదో, ఆయన ఖర్చు పెట్టినంత నేను పెట్టలేకపోతున్నాను కాబట్టి నేను దేవుడు ఆరాధన చేయగలనో లేదో, దేవుడు నన్ను అనుగ్రహిస్తాడో లేదో అని సందేహపడడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఊహించే భగవంతుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. ఏమిటి అనంటే పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని అన్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, నాయనా నువ్వు నా దగ్గర సామర్థ్యం లేదు, అంత డబ్బు లేదు అని ఎప్పుడూ కూడా నువ్వు భావించక్కర్లేదు. అయినా కూడా నువ్వు నా దగ్గరికి రావచ్చు. ఆ వచ్చేటప్పుడు నీ ఇంటి నుంచి నువ్వు బయలుదేరి గుడికి వచ్చేలోపు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కనీసం నీకు ఒక తులసి చెట్టో, ఒక మారేడు చెట్టో ఏదో ఒకటి కనబడుతుంది. నీకు ఏదో ఒక పూల చెట్టో ఏదో ఒకటి కనబడుతుంది. అంటే భగవంతుడి పూజకు ఉపయోగించేటటువంటి పత్రాలో పూలో ఏవో ఒకటి దొరుకుతాయి, నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. కనీసం దాంట్లో ఒక్కటైనా నువ్వు తీసుకొచ్చి పెడితే దాంతోనే నేను సంతుష్టుని అవుతాను, దాన్నే నేను స్వీకరిస్తాను. పత్రం పుష్పం ఫలంతో ఎక్కడెక్కడికో వెతకాల్సినటువంటి పనులు కూడా లేదు. అక్కడ నువ్వు వస్తూ ఉన్నటువంటి దారిలోనే నీకు ఏదో ఒకటి దొరుకుతుంది, దాన్నే తీసుకొచ్చి నా ముందు పెట్టినా కూడా చాలు నేను సంతోషిస్తాను అని అన్నాడు.
ఇంకా ఒక మాట కూడా చెప్పాడు భగవంతుడు. ఏమిటి అనంటే శంకరాచార్యుల వారు ఒక చోట ఒక మాట చెప్తారు. ఏమిటి అనంటే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అని శంకరులు అంటారు ఒక మాట. అంటే దీని అర్థం ఏమిటి? భగవంతుడా, నేను నీకు ఇంకేమి ఇవ్వమంటావు? నన్ను ఇవ్వడానికి నా దగ్గర ఇంకేముంది? ఇంకేమి ఇవ్వడానికి నా దగ్గర లేదు. అందుకోసం నేనేం చేస్తాను అంటే నా మనస్సునే ఒక పుష్పంగా భావించి నీ పాదాల్లో పెడుతూ ఉన్నాను, దీన్నే నువ్వు స్వీకరించు అని చెప్తున్నారు శంకరుడు. అంటే దీని అర్థం ఏమిటి? ఇంకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం ఆ మనస్సులో భగవంతుడిని ధ్యానించినా చాలు, అంతకంటే పెద్ద భగవదారాధన ఇంకోటి లేదు అని శాస్త్రములు మనకి చెబుతున్నాయి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇంత విస్తారంగా దీన్నంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ భగవదారాధన చేసేటటువంటి శక్తి అందరికీ ఉన్నది. అందరికీ భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి ఒక అవకాశం జీవితంలో ఖచ్చితంగా ఉండనే ఉన్నది. ఆయా మార్గాల్లో మనకి సాధ్యమైనటువంటి మార్గంలో ఆ భగవదారాధనను చేసి అందరూ కూడా కృతార్థులు కావాలి. ఆ భగవదారాధన అలాగే పరోపకారం, మన వల్ల ఏం వీలవుతుందో అంత ఇంకొకరికి సహాయం చేయడం. కొన్నిసార్లు ఆ సహాయం అనేది ఎలా ఉంటుంది అని అంటే ఏదో మనం బోర్డులంతా ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, శ్రమ పడాల్సిన పని, ఒక్క మాట చెప్తే చాలు. అలాంటి సందర్భం కూడా ఉంటుంది. ఒక్కోసారి మనం ఇంకొకరికి సహాయం చేయాలి అని అంటే ఒక్క మాట మనం చెప్పేస్తే చాలు, మన నోటి నుంచి ఇలా చెయ్యండి అని ఒక మాట చెప్పేస్తే చాలు, దానివల్ల ఇంకొకటికి ఎంతో ఉపకారం అవుతుంది. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి లోకంలో, చాలా సందర్భాలు ఉంటాయి. ఇంకా మనం ఇంకేమీ ఖర్చు పెట్టాల్సిన సమయం లేదు, దానికోసం బోర్డులంత సమయం ఖర్చు పెట్టక్కర్లేదు, దానికోసం బోర్డులంత డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, బోర్డులంతా శ్రమ పడక్కర్లేదు, ఏమీ చేయక్కర్లే. ఒక్క మాట చెప్పేస్తే చాలు, దానివల్ల ఇంకోటికి ఎంతో ఉపయోగం ఉంది, వాడి జీవితమే దానివల్ల స్థిరపడిపోతుంది. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మన వల్ల అంటే సహాయం అనేది ఒకే రకంగా ఉండదు, రకరకాలుగా ఉంటుంది. ఆయా సందర్భాల్లో ఎలా సహాయం చేస్తే మంచిదో అలా మనం ఆలోచించి సహాయం చేయాలి. మేము ఆశీర్వాదాలను తెలియజేస్తూ మరొక మారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. ఈ సందర్భంలో అందరికీ కూడా, ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విశేషంగా ఆ ఒక నామ మంత్రాన్ని అందరికీ కూడా ఉపదేశించాలి అనే సంకల్పం, అనే ప్రేరణ ఆ భగవద్ అనుగ్రహంతో మాకు కలిగింది. దాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా చెప్తాము. అందరూ కూడా దాన్ని ఒక 3 సార్లు, నేను 3 సార్లు చెప్తాను, అందరూ కూడా 3 సార్లు దాన్ని చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ మంత్రాన్ని అందరూ కూడా ప్రతిరోజు 108 సార్లు, కనీసం 108 సార్లు, దానిపైన ఎంతైనా చేయొచ్చు, 108 సార్లు తప్పకుండా అందరూ కూడా దీన్ని జపం చేసి ఆ భగవంతుడు అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా చెప్తూ ఉన్నాం.